కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. ఓకేనా? వితౌట్ ఫార్ములాతోనే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాము. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. 10,000 at 10% పర్ యానం ఫర్ 2 years ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. 10,000 రూపాయలు ఉన్నాయంట, 10% వడ్డీ రేటు ఉంది. 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ మనం బారు వడ్డీ అయినా చక్ర వడ్డీ అయినా కానీ ఫస్ట్ ఇయర్కి సేమ్ ఉంటుంది. 10,000 మీద 10% కనుక్కోవాలి ఫస్ట్ ఇయర్ వడ్డీ రావాలంటే. 10,000 మీద 10% వడ్డీ అంటే ఎట్లా కనుక్కుంటాము? 10/100 ఇంటూ 10,000 వేస్తే మనకి 1,000 రూపాయలు వస్తుంది. ఓకేనా? అంటే ఈ 10,000 మీద 10% వడ్డీ అనేది 1,000 రూపాయలు వచ్చింది. ఈ 1,000 రూపాయలు ఫస్ట్ ఇయర్ వడ్డీ. ఫస్ట్ ఇయర్ వడ్డీ బారు వడ్డీ అయినా చక్ర వడ్డీ అయినా సేమ్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ చక్ర వడ్డీ ఎట్లా కనుక్కుంటామంటే ఈ 10,000 మీద 10% వడ్డీ 1,000 రూపాయలు ప్లస్ ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీ మీద 10% వడ్డీ. ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత వచ్చింది? 1,000 రూపాయలు వచ్చింది. ఈ 1,000 రూపాయల మీద 10% వడ్డీ 10/100 ఇంటూ 1000 తీసుకుంటే మనకి 100 రూపాయలు వస్తుంది. అంటే చక్రవడ్డీ అనేది సెకండ్ ఇయర్కి ఎలా అవుతుందంటే ఈ 10,000 మీద 10% వడ్డీ ప్లస్ ఫస్ట్ ఇయర్ వడ్డీ మీద 10% వడ్డీ మొత్తం ఎంత అవుతుంది? ఇప్పుడు సెకండ్ ఇయర్ చక్రవడ్డీ 1,100 అవుతుంది. ఫస్ట్ ఇయర్ వడ్డీ ప్లస్ సెకండ్ ఇయర్ వడ్డీ. ఫస్ట్ ఇయర్ వడ్డీ ఏమో 1,000 రూపాయలు, సెకండ్ ఇయర్ వడ్డీ ఏమో 1,100. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 21,000 వస్తుంది. ఓకేనా? ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మనకి ఆప్షన్ చూసుకోవాలి. ఓన్లీ సెకండ్ ఇయర్ యొక్క చక్రవడ్డీ ఎంత అని అడుగుతాడు. ఓకేనా? 1,100 ఉంటుంది ఆప్షన్లో, 2,100 ఉంటుంది. ఓకేనా? ఆప్షన్ చూసి క్లిక్ చేసుకోవాలి. మన ఆన్సర్ వచ్చింది కదా నెమ్మటి పెట్టకూడదు. లేదంటే ఒక్కోసారి ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ కూడా అడుగుతాడు. ఓకే, సేమ్ క్వశ్చన్ ఉంది, పాస్ చేసి ఆన్సర్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మోడలు, బట్ ఇక్కడ ఏంటంటే 1.5 year ఇచ్చాడు. 1.5 year అనేయచ్చు, 2.5 year అనేయచ్చు, 3.5 year అనేయచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 20,000 at 20% పర్ యానం ఫర్ 1.5 year కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఇక్కడ డబ్బులు ఎంత ఇచ్చాడు? 20,000 ఇచ్చాడు. 20% పర్ యానము. ఇయర్ ఏమో 1.5 year ఇచ్చాడు. ఇట్లా 1.5 year ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ వడ్డీ కనుక్కోవాలి. ఫస్ట్ ఇయర్ బార్ వడ్డీ అయినా చక్ర వడ్డీ అయినా సేమ్ అని చెప్పుకున్నాము. ఫస్ట్ ఇయర్ వడ్డీ అసలు ఫస్ట్ ఇయర్ డబ్బులు ఎంత, మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయి? 20,000 ఉన్నాయి. దీని మీద 20% ఎంత అవుతుంది వడ్డీ? 20% అంటే 20/100 ఇంటూ 20,000 చేస్తే మనకి 4,000 వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఇయర్ వడ్డీ వచ్చేసి 4,000 వచ్చింది. ఈ 4,000 వచ్చింది కదా, ఫస్ట్ ఇయర్ వడ్డీ 4,000. సెకండ్ ఇయర్ వడ్డీ ఏం చేయాలంటే మళ్ళీ ఈ 20,000లో 20% వడ్డీ తీసుకోవాలి. 4,000 వస్తుంది. ప్లస్ సెకండ్ ఇయర్ వడ్డీ మీద వడ్డీ తీసుకోవాలి. సెకండ్ ఇయర్ వడ్డీ 4,000 వచ్చింది కదా, ఈ 4,000 మీద మళ్ళీ మనం 20% వడ్డీ తీసుకుంటే మనకి 800 వస్తుంది. ఈ 4,000 ప్లస్ ఇది ఒక 800 యాడ్ చేయండి, 4,800 వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే హాఫ్ ఇయర్ ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్కి ఏమో ఫస్ట్ ఇయర్ వడ్డీ వచ్చేసింది. సెకండ్ ఇయర్లో ఏమన్నాడంటే హాఫ్ ఇయర్ మాత్రమే అన్నాడు. సో ఇట్లా ఈ వచ్చిన 4,800ని బై 2 చేసుకుంటే మీకు హాఫ్ ఇయర్ వడ్డీ వస్తుంది. మొత్తం 2,400 అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇయర్ భారీ వడ్డీ అయినా చక్ర వడ్డీ అయినా సేమ్ ఉంటుంది. ఎంత వచ్చింది? ఫస్ట్ ఇయర్ 4,000 వచ్చింది. సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది? సెకండ్ ఇయర్లో ఓన్లీ మనకి హాఫ్ మాత్రమే అడిగాడు కాబట్టి సెకండ్ ఇయర్ వడ్డీ కనుక్కొని తర్వాత దీన్ని బై 2 చేసుకుంటే 2,400 వస్తుంది. ఫస్ట్ ఇయర్ వడ్డీ 4,000 ప్లస్ సెకండ్ ఇయర్ వడ్డీ 2,400, టోటల్గా 6,400. ఓకేనా? పాజ్ చేసి ఈ క్వశ్చన్ ట్రై చేయండి. సేమ్ ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 years ఇచ్చాడు. ఈ 2 years ఇచ్చిన మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇయర్ వడ్డీ కనుక్కోవాలి, సెకండ్ ఇయర్ వడ్డీ కనుక్కోవాలి. కనుక్కున్నాక ఈ వడ్డీ మీద మళ్ళీ దీనికి ఒక వడ్డీ యాడ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు థర్డ్ ఇయర్ వడ్డీ కనుక్కోవాలి. ఫస్ట్ ఇయర్ వడ్డీ, సెకండ్ ఇయర్ వడ్డీ, ఈ థర్డ్ ఇయర్ వడ్డీ ప్లస్ ఈ వడ్డీ మీద ఇక్కడ వడ్డీ వస్తుంది, మళ్ళీ ఈ వడ్డీ మీద ఇక్కడ వడ్డీ వస్తుంది. వచ్చిన మొత్తాన్ని కూడా మీరు బై 2 చేసుకుంటే థర్డ్ ఇయర్ వడ్డీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 20,000 at 20% పర్ యానం ఫర్ 1.5 year కాంపౌండ్డ్ హాఫ్ ఇయర్లీ. ఓకే, కాంపౌండ్డ్ హాఫ్ ఇయర్లీ అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇయర్లీ అడగట్లేదు, హాఫ్ ఇయర్కి అయ్యే వడ్డీ ఎంత అడుగుతున్నాడు. హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బై 2 చేసుకోవాలి. అంటే 1.5 yearలో మనకి ఎన్ని హాఫ్లు ఉంటాయి? మొత్తం మీద 3 హాఫ్లు ఉంటాయి. అంటే 18 నెలల్లో మనకి 3 హాఫ్లు ఉంటాయి. అంటే వడ్డీ ఇట్లా హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు వడ్డీని బై 2 చేసుకోవాలి. ఓకేనా? వడ్డీని బై 2 చేసుకోవాలి. 1.5 year ఇచ్చారు కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీ కనుక్కోవాలి. అంటే 1.5 yearలో ప్రతి 6 నెలలు అంటే ఎన్ని మొత్తం ఉంటాయి? 18 నెలలు ఉంటాయి. 18 నెలల్లో 3 అర్ధ సంవత్సరాలు ఉంటాయి, 3 హాఫ్ ఇయర్స్. ఓకే, ఇప్పుడు అమౌంట్ ఎంత ఇచ్చాడు? మనకి 20,000 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20 తీసుకోవద్దు, హాఫ్ ఇయర్లో ఇచ్చాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బై 2 చేసినాం. బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% వస్తుంది. ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత?
20,000 మీద 10% వడ్డీ తీసుకోవాలి. 20,000 మీద 10% వడ్డీ అంటే మనకి 2,000 వస్తుంది. ఈ 2,000 తర్వాత సెకండ్ ఇయర్ వడ్డీ ఎంత తీసుకోవాలి? ఈ 2,000 ప్లస్ ఈ 2,000 మీద మళ్ళీ 10% అంటే 200 వస్తుంది. 2,200 అవుతుంది మొత్తం. ఓకేనా. థర్డ్ ఇయర్ ఎలా తీసుకుంటామంటే మళ్ళీ ఈ 20,000 మీద 10% 2,000 ప్లస్ ఈ 2,000 మీద 10% 200 ప్లస్ ఈ 2,000 మీద 10% 200 ప్లస్ ఈ వడ్డీ మీద వడ్డీ ఈ 200 మీద 10% 20 అవుతుంది. ఓకే. ఇప్పుడు టోటల్గా మనకి అమౌంట్ ఎంత వచ్చింది? ఫస్ట్ ఇయర్ వడ్డీ 2,000, సెకండ్ ఇయర్ వచ్చేసి 2,000 ప్లస్ 200. ఓకేనా. థర్డ్ ఇయర్ వడ్డీ ఎంత వచ్చింది? 2,000, 200, 200 ప్లస్ 20. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఫస్ట్ ఇయర్ ఏమో 2,000 వస్తుంది. సెకండ్ ఇయర్ 2,200 ప్లస్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ 2,420. టోటల్గా 6,620 రూపీస్ చక్కెర వడ్డీ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఫస్ట్ ఇయర్కి అనుకోవాలి. ఫస్ట్ ఇయర్కి ఎంత వచ్చింది? 20,000 మీద 10% 2,000 వస్తుంది. సెకండ్ ఇయర్కి 20,000 మీద 10% ప్లస్ ఈ 2,000 మీద మళ్ళీ 10% తీసుకోవాలి. ఓకేనా. థర్డ్ ఇయర్కి ఏం చేస్తున్నాం? మళ్ళీ ఈ 20,000 మీద 10% 200 ప్లస్ ఈ 2,000 మీద 10%, ఈ 2,000 మీద 10% ప్లస్ ఈ 200 మీద కూడా 10% 20 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి చక్కెర వడ్డీ వస్తుంది. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హాఫ్ ఇయర్లీ ఇస్తున్నాడు. ఈ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు వడ్డీ అనేది 6 నెలలకు ఒకసారి మాత్రమే యాడ్ చేసుకోవాలి. 6 నెలలకు ఒకసారి యాడ్ చేసుకోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బై 2 చేయాలి. తర్వాత టైం చూసుకోవాలి. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు మనకి? 1.5 ఇయర్ ఇచ్చాడు. 1.5 ఇయర్లో ఎన్ని ఆఫ్లు ఉంటాయంటే మొత్తం 3 ఆఫ్లు ఉంటాయి. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి.